ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు హోషేయ ద్వారా ఈ మాట పలుకుతున్నాడు. ఈ వాక్యం తన ప్రజలతో దేవుని సంబంధంలో ఒక గొప్ప మలుపును సూచిస్తుంది. దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని మనస్ఫూర్తిగా వారిని స్నేహితునని, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదునని చెప్పడం ద్వారా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, తన ప్రజలను తిరిగి తనతో సన్నిహిత సంబంధంలోకి తీసుకురావాలని ఆయన ఎంతగా ఆశిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ విశ్వాసఘాతకులు అనగా ఇది దేవుని నుండి వైదొలగడం మరియు పాపాత్మకమైన ప్రవర్తనలకు తిరిగి వచ్చే ప్రతిఫలాన్ని సూచిస్తుంది. అలాంటి పరిస్థితులలో ఉన్నవారిని సైతం దేవుడు గుణపరచుదునని, వారు మళ్ళీ తన నుండి తొలగిపోకుండా బాగు చేసేదనని మనస్ఫూర్తిగా వారిని స్నేహితునని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదునని, వారి మీదనున్న నా కోపము చల్లారినని, మనస్ఫూర్తిగా వారిని స్నేహితునని నీ ప్రజల గురించి తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై నీ పరిశుద్ధాత్మను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు, నీ వరమే గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకొనవలనని
నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారంగా ఉండుటకు కృప చూపమని, మేము మరలా విశ్వాసఘాతకులము కాకుండా మాలో ప్రతి ఒక్కరిని నీలో నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.